హలో అనంతపూర్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్ అండి. ఈ వీడియో ద్వారా థంబ్నెయిల్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంది కదా. సో రైతు అంటే నష్టాలే అనుకునే వాళ్లకు ఈ రైతన్న సమాధానం ఇచ్చాడండి. కేవలం 1 ఎకరం టమోటా పంటతో 30 లక్షల రూపాయలు ఆదాయం సాధించాడు. ఈ విజయం వెనుక ఉన్న రహస్యం ఏమిటో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. సో మీరైతే ఈ వీడియో చివరి వరకు చూసారంటే గనక అన్న ఏమేం పని చేశారు ఈ తోటలో అండ్ క్రాప్ ఎలా ఉంది అండ్ డేట్స్తో సహా నేను మీకు ఈ వీడియోలో మెన్షన్ చేస్తూ అండ్ అలాగే ప్రైజెస్ బిల్స్ ఉంటాయి కదండి, ఆ బిల్స్ కూడా మనకి అన్న ఇచ్చారు. సో ఆ బిల్స్ కూడా నేను మీకు ఈ వీడియోలోనే పిన్ చేసి పెట్టాను, ఒకసారి చూడండి. వీడియో చివరి వరకు చూసారంటే సో ఈ తోట యొక్క ఇన్ఫర్మేషన్ టోటల్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు ఈ వీడియో ద్వారానే తెలియజేస్తున్నాను. సో మీకు ఎంతో చాలా యూజ్ఫుల్ అయినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట. అండ్ ఓకే ఫ్రెండ్స్, ఇక విషయానికి వస్తే గనక ఈ ఫార్మర్ అన్న నేమ్ వచ్చేసి సుదర్శన్ రెడ్డి అండి. ఈ అన్న యొక్క వీడియోలు తోటలు మన ఛానల్లో చాలా ఉన్నాయండి. లాస్ట్ ఇయర్ కూడా దాదాపుగా 3 ఇయర్స్ నుంచి మన ఛానల్లోనే ఈ తోట వీడియో ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూనే ఉన్నాను. అండ్ ఈ ఫార్మర్ అన్న నేమ్ వచ్చేసి సుదర్శన్ రెడ్డి అండ్ కందూరు సోమల విలేజ్ అండి, చిత్తూరు డిస్టిక్. సో ఓకే ఫ్రెండ్స్, ఇక ఈ ప్లాంటేషన్ డేట్ వచ్చేసి జనవరి 25వ తేదీ అండి ప్లాంటేషన్ డేట్. అండ్ ఇప్పటికి వచ్చేసి దాదాపుగా 30 కటింగ్స్ జరిగాయండి. అండ్ ఏప్రిల్లో వచ్చినటువంటి వర్షానికి సో మళ్ళీ ఇగురు వచ్చి మళ్ళీ పూత అండ్ పిందెలు చాలా అంటే చాలా బాగా వచ్చాయి. ఫస్ట్ కటింగ్ కాయల కంటే ఇప్పుడు ఇంకా మరిన్ని ఎక్కువ కాత అండ్ పూత అన్నీ కూడా ఉన్నాయన్నమాట. అంటే ఈల్డింగ్ ఎక్సలెంట్గా ఉంది అని చెప్తున్నాను. అండ్ మీరు ఈ వీడియోలో చూస్తున్నారు కదా, సో తోటలోని వీడియోలు అప్పుడప్పుడు తీసినటువంటి వీడియోస్ ఫొటోస్ అన్నీ కూడా ఇక్కడ పిన్ చేశానండి. సో అంతేకాకుండా బిల్స్ మనకి ప్రతి ఒక్క బిల్లు కూడా అన్న ఇచ్చారు. అండ్ ఇవి వచ్చేసి డైరెక్ట్ బిల్స్ అనమాట. ఆన్లైన్ పేమెంట్స్ కూడా కొన్ని జరిగాయి, అవైతే మిస్ అయిపోయాయి. దాదాపుగా అన్నకు వచ్చినటువంటి అమౌంట్ దాదాపుగా 30 లక్షల పైనే అండి. సో చాలా అంటే చాలా మంచిగా వచ్చింది. అండ్ క్రాప్ విషయానికి వస్తే కనుక ఈ వెరైటీ నేమ్ వచ్చేసి సాహో అండి. అన్న లాస్ట్ ఇయర్ అండ్ ఆ లాస్ట్ ఇయర్ కూడా సాహోనే పెట్టారు. అంటే మంచిగా ఉంటుంది, మేము అదైతే మంచిగా హ్యాండిల్ చేసుకోగలము అండ్ మేము అదే పెడతాము అని ఫార్మర్ అన్న చెప్పారండి. సాహోనే ఎందుకు యూజ్ చేశారు అంటే కనుక ఈ విషయమే చెప్పారనమాట. అండ్ కటింగ్స్ వచ్చేసి 30 కటింగ్స్ కంప్లీట్ అయ్యాయండి. ఈరోజు డేట్ వచ్చేసి 19వ తేదీ జూన్ నెల 2026 సంవత్సరం. ఈరోజు దాదాపుగా 5 రోజుల నుంచి వేరే వర్క్ ఉండి కటింగ్ చేయలేదు అని చెప్పారన్న. సో ఈరోజు టోటల్గా తీసుకుంటే గనక వీడియో స్టార్టింగ్లో చూసారు కదండి, కాయలు కటింగ్ చేస్తున్నది ఈరోజు వీడియో అనమాట. అది వచ్చేసి 675 బాక్సులు అయ్యాయండి ఈరోజు. 5 రోజులు గ్యాప్ ఇచ్చారనమాట ఫార్మర్ అన్న. సో అన్ని టమోటాలు అది 1 ఎకరమేనండి. మీకు అడ్రస్ అండ్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు ఇచ్చాను అండ్ బిల్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేసి చూపిస్తున్నాను. సో చాలా అంటే చాలా జెన్యూన్ పర్సన్ అని చెప్పొచ్చు రైతన్న. అండ్ ఎందుకంటే మేము ఎందుకు చూపించాలి, మేము ఎందుకు ఇవన్నీ చేయాలి అని అనుకుంటారు. బట్ అన్న తోటి ఫార్మర్స్కి యూజ్ అవుతుంది అనే ఒక ఇంటెన్షన్తో ఈ విషయం షేర్ చేశారు. అండ్ అన్న చేసే ఒక విషయం ఏమంటే గనక 10 ఎకరాలు 20 ఎకరాలు కాకుండా 1 ఎకరం 2 ఎకరాల్లో టమోటా పంట నాటి అండ్ మంచిగా ఫర్టిలైజర్స్ కానివ్వండి, ఎరువులు కానివ్వండి, మంచిగా మెయింటెనెన్స్ ఇస్తే చాలా మంచి దిగుబడి వస్తుంది. సో 20 ఎకరాలు 30 ఎకరాలు అవసరం లేదు అని చెప్తారండి. రైతన్న చెప్పే ఒక విషయం ఏమంటే కనుక ఇదే అనమాట. అండ్ పంట స్టార్టింగ్లో వచ్చేసి ఆవు పేడ ఎక్కువగా ఉపయోగిస్తారండి అన్న. అండ్ ఈ వెరైటీకి వచ్చేసి ఆవు పేడ చాలా యూస్ఫుల్ ఉంటుంది అని చెప్పారు. అండ్ ఆ తర్వాత అందులోకే స్విక్ డిఏపి అండ్ 28 కూడా యూజ్ చేశాను అని చెప్పారు అన్న. అండ్ 1 ఎకరం టమోటాలో 30 లక్షలు అంటే అది అవాక్కయ్యే విషయం అనే చెప్పచ్చు. సో ఇక దాదాపుగా మీరు టన్స్ అడుగుతారు, దాదాపుగా మనం నా నోటెడ్గా క్యాలిక్యులేట్ చేసుకుంటే కనుక దాదాపుగా 9 టన్నులు అలా అయ్యాయండి. అండ్ ఈ అన్న వచ్చేసి మార్కెట్కి కలికిరి మార్కెట్కి తీసుకెళ్తారండి. ఫస్ట్ కటింగ్ అయినటువంటి ఫస్ట్ పంట మొత్తము అంటే ఫస్ట్ కటింగ్లో వచ్చిన టమోటాలన్నీ కూడా మార్కెట్లోనే టాప్ రేట్ వెళ్ళిందండి. ఇది సెకండ్ క్రాప్ అనమాట. అంటే
రెండోగా క్రాప్ ఏప్రిల్లో మంచి వర్షాలు పడ్డాయి కదండి. సో అందువలన సెకండ్ క్రాప్ కూడా ఈ పంటలోనే తీశారు. సో ఓకే ఫ్రెండ్స్, ఇది ఇన్ఫర్మేషన్. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్స్ రూపంలో తెలియచేయండి. వాటికి కూడా నేను ఇన్ఫర్మేషన్ తీసుకొని మరీ తెలియచేస్తాను. సో ఓకే ఫ్రెండ్స్, మీరేమనుకుంటున్నారు? రైతన్న విజయం మీకు ఎలా అనిపించింది? మీ ప్రాంతంలో టమోటా తోటల పరిస్థితి ఏ విధంగా ఉంది? కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ మీరు ఇలాంటి డైలీ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ మిస్ అయిందండి. ఈ అన్న ఎండ టైంలో, అంటే హెవీగా ఎండలు ఉన్నాయి కదండి, ఆ టైంలో బోధులలో కూడా నీళ్లు వదిలారండి. అంటే డ్రిప్ ద్వారా నీళ్లు పంపిస్తూ కూడా బోధుల ద్వారా కూడా నీళ్ళు అనేది వదిలారనమాట. అంటే పంట అనేది చాలా మంచిగా రావాలి, ఈల్డింగ్ రావాలి, అండ్ గ్రోతింగ్ మంచిగా ఉండాలి, సో కూల్నెస్ ఉండాలి అనేసి ఆ విధంగా చేశారు. సో చాలా అంటే చాలా మంచిగా ఉందండి. సో ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయింది అనుకుంటున్నాను. ఇలాంటి డైలీ ఇన్ఫర్మేషన్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ అనే నోటిఫికేషన్ని ఆన్లో ఉంచారంటే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ దాకా వస్తుందండి. అండ్ మీకు ఇన్ఫర్మేషన్ యూజ్ అయింది అనుకుంటే ప్లీజ్ లైక్. అండ్ మీ తోటి ఫార్మర్స్ అన్న వాళ్ళకి ఇది చాలా మంచిగా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అండి. సో ఈ వీడియో లింక్ని మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. అండ్ 20-30 ఎకరాలు కాకుండా సో ఈ విధంగా ప్లాంటేషన్ అనేది మీరు చేశారంటే కనుక చాలా మంచిగా ఉంటుందండి. సో ఓకే ఫ్రెండ్స్, ఇది ఇన్ఫర్మేషన్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.